ఈరోజు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము ఏమిటి, ప్రత్యేక చేసే రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 19 జనవరి 2024 పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, అలాగే చంద్రబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ శ్రీ శోభకృతనామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి నవమి అవుతుంది. సూర్యోదయం 6:32 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 5:42 అవుతుంది. ఈరోజు శుక్ల నవమి రాత్రి 10:59 వరకు ఉంటుంది. అలాగే నక్షత్రం అశ్విని నక్షత్రము ఉదయం 7:16 వరకు, తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5:45 వరకు ఉంటుంది. ఈరోజు యోగము సాధ్యము సాయంత్రం 4:52 వరకు, కరణము బాలవ ఉదయం 11:59 వరకు ఉంటుంది. తర్వాత తైతుల కరణం వస్తుంది. ఇకపోతే ఈరోజు శుభ సమయాలు ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండము 3 నుంచి 4:30 వరకు. ఈ రాహుకాలాన్ని అలాగే దుర్ముహూర్తాన్ని కలిపి పాటించరు. రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ దుర్ముహూర్తం వర్జం కలిపి చూసుకుంటారు ఆంధ్రదేశంలో. ఈ రాహుకాలాన్ని మాత్రం దక్షిణ భారతదేశంలో వాళ్ళే, అంటే ముఖ్యంగా తమిళియన్స్ వాడతారు. ఇకపోతే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నము 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము సాయంత్రము 4:26 నుంచి 5:57 వరకు, అమృత గడియలు రాత్రి 1:35 నుంచి 3:06. అంటే ఈరోజు వర్జం ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే పనుల మీద వర్షకాలం రాకముందున బయలుదేరాలి, వర్షకాలం పూర్తయిన తర్వాతనే వెళ్ళాలి. అలాగే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రదేశానికి చేరేటప్పుడు కూడా చేరే సమయానికి వర్షం ఉండకూడదు. అలాగే దుర్ముహూర్తం కూడా ఉండకూడదు. దుర్ముహూర్త సమయం దాటిన తర్వాత కానీ దుర్ముహూర్తం రాకముందు కానీ మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు చేయాలనుకున్న పనులు చేసుకోవాలి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు శుక్రవారము, శుక్రగ్రహానికి సంబంధించిన వారం అన్నమాట. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన నక్షత్రం. కేతుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోవాలి. శుక్రగ్రహానికి సంబంధించింది కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. శుక్రగ్రహానికి సంబంధించిన హిమకుందం మనాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రోక్త మార్గం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జప చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కేతు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కాబట్టి కేతుకు సంబంధించిన స్తోత్రం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ హస్తం రౌద్రం రౌద్రాత్వం తం కేతు ప్రణామం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి, అనారోగ్య సమస్యలు తొలుగుతాయి. అలాగే అశ్విని నక్షత్రం అంటే ధన్వంతరి, అశ్విని దేవతలు అన్నమాట. కాబట్టి వీరు వైద్యులు. కాబట్టి అశ్విని నక్షత్రాన్ని ఇంకా మీరు ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక పోతే ఈరోజు తారాబలం. ఈరోజు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి సూర్యోదయానికి తారాబలం ఈ విధంగా ఉంటుంది. అశ్విని మఖామూల నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. భరణి పూర్వపలకను పూర్వషాఢ నక్షత్రాలకు పరమైత్రి తార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు కృత్తిక ఉత్తరాబలం ఉత్తరాషాఢ నక్షత్రాలకు నిత్యతార అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు నైతంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు సాధనతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. భూ విషయంలో కానీ ఏవైనా వాహనాల కొనుగోలు విషయాల్లో కానీ చేసుకోవచ్చు. కోర్టు కేసులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవత నక్షత్ర క్షేమతర కాబట్టి ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అవుతుంది బాగాలేదు. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు
సంపత్తి వస్తుంది. ధన విషయంలో పనులు ప్రారంభించుకోవచ్చు, వ్యాపార భాగస్వామ్యాలను ప్రారంభించుకోవచ్చు, వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బాగుంటుంది ఈరోజు. ఇకపోతే ఈరోజు చంద్రుడు మేషరాశిలో ఉంటాడు కాబట్టి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము, మిథునము, కర్కాటకము. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఈ చంద్రబలం బాగుంది. ఈరోజు శుక్రవారము పడమర వార్షలు అవుతుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకుండా చేయాలంటే మీరు ముందుగా ఉత్తరం గారి తూర్పు గారి కొంత దూరం వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో పడమర వైపు వెళ్తే మీకు పోయిన చోట పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కాబట్టి ఈ పద్ధతిని పాటించండి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం 7:16 వరకు ఉంది. తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. 7:16 లోపల పుట్టిన వాళ్ళకు అశ్విని నక్షత్రం వస్తుంది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ఈరోజు కేతు మహాదశతో జీవితం స్టార్ట్ అవుతుంది. వీరికి అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే కొద్దిగా శిశువునకు తండ్రికి శాంతి దోషం ఉంటుంది కాబట్టి రుద్రాభిషేకము, మహాన్యాసము, నవగ్రహ హోమాలను చేసుకోవాల్సి వస్తుంది. అలాగే సువర్ణ దానం కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. అదే అశ్విని నక్షత్రానికి 2, 3, 4 పాదాలకు దోషాలు లేదు, కానీ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి సామాన్య శాంతి ఆజ్యంలో తండ్రి శిశువు ముఖం చూసి తర్వాతే శిశువును ప్రత్యక్షంగా చూడాలి. ఇలా చేయడం వల్ల దోషాలు తొలుగుతాయి, పాలావిష దోషాలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి వైద్యుడు అవుతాడు. అలాగే కీర్తిమంతుడు, సమర్థుడు, బుద్ధి గలవాడు, సుఖము, గొప్ప శరీరం కలవాడు, స్త్రీ పుట్టినచో వ్యవహారంలో నేర్పు కలిగినది, వ్యవహారకర్త, బలవంతురాలు, అహంకారం కూడా ఉంటుంది. తల్లి యందు ప్రేమ కలిగిన వారు ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు. ఇకపోతే 7 గంటల తర్వాత 7:30, 8 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు భరణి నక్షత్రం ఉంది. భరణి నక్షత్రం మొదటి పాదము, 2వ పాదము, 4వ పాదములో జన్మించిన వారికి దోషం లేదు. 3వ పాదంలో పుత్రజనమైన ఆ శిశువుకు తండ్రికి పుత్రిక జనమైన ఆ శిశువునకు తల్లికి దోషం ఉంటుంది. ఆ దోషం 27 రోజులు ఉంటుంది. ఈ దోషశాంతికి హోమశాంతి, మహాన్యాస, రుద్రాభిషేకాలు, నవగ్రహ జపాలు, దానాలు అన్నీ చేయించాలి. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో 2వ పాదం, 4వ పాదం జన్మించిన వారికి దోషం లేకపోయినా నక్షత్ర దోషం ఉంది కాబట్టి ఆజ్య వీక్షణ తండ్రి చేయాల్సిన అవసరం ఉంటుంది. పురుషుడు పుట్టు అయితే విద్యావంతుడు, ధనవంతుడు, నిరోగి అని సామెత ఉంది. భరణి నక్షత్రం భరణి వాళ్ళు ధరణి నేల్తారట, అంతే, అంత గొప్పవాళ్ళు అవుతారన్నాడు. ఆరోగ్యవంతుడు, బుద్ధివంతుడు, దీర్ఘాయుష్కుడు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సుఖపడినది, హాస్యంగా మాట్లాడినది, తల్లిదండ్రులు పోంచినది, అన్ని రకాలుగా సంఘంలో ఆమెదే వ్యతిరేకంగా నడుస్తుంది. అలాగా కాబట్టి భరణి నక్షత్రం వారు చాలా గట్టివారని చెప్పవచ్చు ఒక రకంగా. ఈ రకంగా ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంకాలంలో లక్ష్మీదేవికి తీపి పదార్థం మరియు చింతపండు పులిహోర నైవేద్యంగా పెట్టి అష్టోత్తర శతనామార్చన చేసి నెయ్యితో, స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేసి ఆరాధిస్తే ధర విషయాల్లో ఇబ్బందులు ఉంటే తొలగుతాయి. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. సాయంత్రకాలంలో భరణి నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి హిమకొంద మనాలాభం దైత్యానం పరమగురం సహస్ర భక్తారం భార్గవ ప్రణామం అనే స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.